తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య సభలో మాటల తోటాలు పేలుతున్నాయి. ఇక ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే లగచర్ల ఘటనపైన చర్చ చేపట్టాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇక 16వ తారీఖున తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అధికార పార్టీని అయితే ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా లగచర్ల ఘటనపైన చర్చ చేపట్టాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీలో ప్రదర్శనలు చేశారు. అలాగే వెల్లోకి వెళ్ళి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో సభ నుంచి వాళ్ళంతా వాకౌట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా 17వ తారీఖు అంటే మంగళవారం రోజు ఉదయం బీఆర్ఎస్ నేతలైతే ఒక వినూత్న నిరసనకు దిగారు. వాళ్ళంతా కూడా నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకొని వాళ్ళంతా కూడా తమ లాబీ నుంచి అసెంబ్లీలోకి వెళ్ళిన దృశ్యాలు ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలంతా కూడా హరీష్ రావు, అలాగే గంగుల కమలాకర్, కేపీ వివేకానంద గౌడ్, అలాగే వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకొని ఈ సిగ్గు సిగ్గు అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి వెళ్తున్న దృశ్యాలు ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక ముఖ్యంగా లగచర్ల ఘటన పైన కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చర్చ చేపట్టాలి అంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళు సోమవారం సభ నుంచి కూడా వాకౌట్ చేసిన పరిస్థితి మనం చూసాము. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక పిలుపునిచ్చారు. లగచర్ల ఘటనకు సంబంధించి ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని చిత్రహింసలకు గురి చేయడం, అలాగే అనారోగ్యానికి గురైనా కానీ వారికి చేతులకి బేడీలు వేసి చికిత్సకు తీసుకురావడం నిజంగా ఇది ఒక దారుణమైన ఘటన అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే దాన్ని ఖండించిన పరిస్థితి అయితే చూసాం. బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలి, ఆందోళనలు చేపట్టాలి అంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రభుత్వ తీరును ఎండగట్టాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఒక పిలుపునిచ్చారు. అలాగే అసెంబ్లీలో సైతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ఎండగట్టేందుకే తాము ఈ నల్ల చొక్కాలతో పాటు అలాగే చేతులకు బేడీలు వేసుకొని నిరసన తెలుపుతున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో వేధింపులు, చిత్రహింసలు, అలాగే లగచర్ల ఘటనలో రైతులపైన అక్రమ కేసులు బనాయించడంతో పాటు వారు ఏదో పెద్ద నేరస్తుల్లాగా వారిని చిత్రీకరించి వారి చేతికి బేడీలు వేసి తీసుకువెళ్ళటం, అలాగే ఈ ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పినా కూడా వారిని ఈ ఆసుపత్రికి తరలించకపోవడం, అలాగే ఒకవేళ ఆసుపత్రికి తీసుకెళ్లినా వారిని చికిత్స కోసం చేతులకు బేడీలు వేసి పెద్ద నేరస్తుల్లాగా చూడడం, ఈ ఘటనలన్నీ కూడా దురదృష్టకరం, అప్రజాస్వామికం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వీటన్నిటిని కూడా ఖండించిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటికీ నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళన చేపట్టాలని చెప్పి కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. అందులో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికెక్కడ రోడ్ల మీదకి వచ్చి ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల కేంద్రాల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఈ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చి వాళ్ళంతా కూడా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సిగ్గు సిగ్గు అంటూ కూడా నినాదాలు చేపడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక ప్రధానంగా ఒకసారి మనం ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు అయితే మొదలయ్యాయి. 17వ రోజు అంటే మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి కొద్దిసేపటి కిందటే. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు అయితే క్లియర్గా లగచర్ల ఘటన పైన అయితే చర్చ చేపట్టాలి అంటూ కూడా వాళ్ళంతా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే సోమవారం జరిగిన సభలో భాగంగా వాళ్ళంతా కూడా చర్చ చేపట్టాలని వాళ్ళంతా డిమాండ్ చేయగా వెల్లోకి ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారు. ఆ తర్వాత వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేయడంతో ఖచ్చితంగా ఈ విషయం పైన లగచర్ల ఘటన పైన అలాగే రైతులకు బేడీలు వేయటం పైన దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం మొదలైన అసెంబ్లీ సమావేశాలకు తమ లాబీ నుంచి వాళ్ళంతా కూడా నల్ల చొక్కాలు అంటే ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్ల చొక్కాలు ధరించి ఈ రైతులకు అంటే ఈ లగచర్ల ఘటనలో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతులకు బేడీలు వేసి వారిని ఆసుపత్రులకి తరలించడం, ఈ ఘటనలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సో వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళను అలా చేయటం ఏమాత్రం సరికాదు అంటూ కూడా అందుకు నిరసనగా లగచర్ల రైతులకు బేడీలు వేయడానికి నిరసనగా బీఆర్ఎస్ నేతలు కూడా నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకొని వాళ్ళంతా కూడా సిగ్గు సిగ్గు అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాళ్ళంతా నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి వెళ్తున్న దృశ్యాలు ఒకసారి మనం ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. బట్ మరి దీనిపైన ఈ రోజైనా రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ లగచర్ల ఘటన పైన చర్చ చేపడుతుందో లేదంటే మరొకసారి ఈ సభలో ఇంతే అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందో మరి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఖచ్చితంగా అంటే ఈ లగచర్ల ఘటన అనేది ఈ తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రైతులు ఉన్నతాధికారులపైన దాడి చేయడం, ఆ తర్వాత రైతుల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి బేడీలు వేసి తర్వాత వాళ్ళందరినీ కూడా సంగారెడ్డి జైలుకు తరలించడం, ఆ తర్వాత ఒక
రైతుకు ఆరోగ్యం బాగోకపోవడంతో అంటే గుండెపోటు రావడంతో అతను సంగారెడ్డి జైలు నుంచి ఈ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో చేతులకి బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్లిన దృశ్యాలు యావత్ దేశం మొత్తం చూసింది. సో దీనిపైన ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అందుకు బాధ్యులైన అధికారులపైన విచారణ జరిపి వారిని తక్షణం తొలగించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. బట్ ఏదేమైనా ఇది ఒక అప్రజాస్వామిక చర్య అంటూ కూడా ప్రతిపక్ష నేతలైతే తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అసెంబ్లీలో లగచర్ల ఘటన పైన చర్చ చేపట్టాలంటూ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు వారంతా కూడా లాబీల నుంచి నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుంటూ సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వాళ్ళంతా అసెంబ్లీలోకి వెళ్ళిన దృశ్యాలు ఒకసారి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. రైతులకు బేడీలా రైతులకు బేడీలా రైతులకు బేడీలా రైతులకు బేడీలా రైతులకు బేడీలా ఇదే రాజ్యం రైతులకు బేడీలా ఇదే రాజ్యం లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే లగచర్ల గిరిజన రైతుల పెట్టిన కేసులను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే లగచర్ల గిరిజన రైతుల పెట్టిన కేసులను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మీడియా